అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి వేరే రెసిపీ లాగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను గోంగూర పచ్చడితో 3-4 రకాల చట్నీలు చేసుకుంటానండి. ఫస్ట్ నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, అది చాలా బాగా ఫాలో అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 కట్టలు గోంగూర అండి, తుంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు 2, పచ్చిమిర్చి పులుపుకు తగినంత పచ్చిమిర్చి వేసుకున్నానండి, కొంచెం కారంగానే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్నది అండి, ఇది 1.5 స్పూన్ చిన్న స్పూన్ వేసేసుకున్నానండి. పెద్ద సైజు ఆనియన్ 1 ఫ్రెండ్స్. ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముందుగా గోంగూర నీటుగా కడిగి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చిని నీటుగా కడుక్కున్నానండి. ఇది అలాగే వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇది పగులుతాయి. ఇలా ఘాటు వేసుకోండి, లేదంటే 2-2గా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్కి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది తీసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోంగూరని నీట్గా కడగాలండి. మందులు కొట్టుంటారు కదా ఫ్రెండ్స్, అందుకని మనం చాలా జాగ్రత్తగా నీట్గా 2-3 వాటర్లలో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది 2వ వాటర్ అండి. చూడండి ఫ్రెండ్స్, కడాయి పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇలా పచ్చిమిర్చి వేసి కొంచెం ఇలాగే కాసేపు 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా పెద్దవాళ్ళు విలేజ్లో ఇలాగే చేసేవారు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూరని నీటుగా కడిగి వాటర్ అంతా ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. వేరే గిన్నెలు వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూరని ఇలా బాగా నీటుగా కడిగి నీళ్ళు తీసుకొని ఈ పచ్చిమిర్చి టమాటాల పైన వేసేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని, ఇందులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి గోంగూరలో కొంచెం వేసుకుంటే చాలండి. ఇప్పుడు ఇది 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం మెత్తగా మగ్గాగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది గోంగూర 10 నిమిషాలు మగ్గగానే ఎంత అయిపోయిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయాయండి. పచ్చిమిర్చి అంతా ఇలాగే ఈ నీళ్ళంతా డ్రై అయ్యేదాకా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ యమ్మీ గోంగూర పచ్చిమిర్చి చట్నీ అండి, సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. 2 ముద్దలు ఎక్స్ట్రాగా తింటారు ఫ్రెండ్స్. ఇందులోకి అయితే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై లేదా మటన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఎండి చేప కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళంతా డ్రై అయిపోయిందండి. పచ్చిమిర్చి టమాటా గోంగూర అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయ్యిందో, మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఫ్రెండ్స్. ఇది చల్లారాక మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చల్లారాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అంతా చల్లారిందండి. ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. మేము గోంగూరని మెత్తగా
చూడండి ఫ్రెండ్స్, గోంగూర మెత్తగా కాకూడదు అనుకుంటే ఫ్రెండ్స్ మేము ముందుగా పచ్చిమిర్చి టమాటాలు ఇలా తీసేసుకొని ఇలా తీసి ముందు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇది గ్రైండ్ చేసుకుంటాను. ఉప్పు కొంచెం వేసానండి, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇది జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్న పొడి ఫ్రెండ్స్, 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అంటే ఫ్రెండ్స్ అగడబగడగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అగడబగడగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి గోంగూర వేసేస్తున్నానండి. సూపర్ టేస్టీ, ఈజీ, ఎప్పటికప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి చట్నీలతో 2 ముద్దలు ఎగస్ట్రా తినొచ్చండి. కూడా కొంచెం అగడబగడగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కటి కొంచెం అలా తిప్పితే చాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలుగా కొంచెం పెద్ద ముక్క చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి వేసుకోవాలి. అంత మెత్తగా అయితే బాగుండదండి, ఆనియన్ నోట్లోకి రావాలి, అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం గ్రైండ్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అగడబగడగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ ఈజీ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా ఉండాలండి. ఇందులో ఉప్పు చేప అయినా మటన్ ఫ్రై సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్పు చేపని కూడా సూపర్ టేస్టీ అండి, అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, సూపర్ రెసిపీ అండి, ఈజీగా తొందరగా కుక్ చేసుకోవచ్చు. ఇలాంటి చట్నీలతో కొంచెం 2 ముద్దలు ఎక్కువగా తినొచ్చు ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.